ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన వ్రతమే షోడశ సోమవార వ్రతం. అదేనండి 16 సోమవారాల వ్రతం. ఆ పరమేశ్వరుణ్ణి భర్తగా పొందాలని పార్వతీదేవి అమ్మవారు చేసిన వ్రతమే ఈ 16 సోమవారాల వ్రతం. ఈ 16 సోమవారాల వ్రతాన్నే షోడశ సోమవార వ్రతం అని అంటారు. మట్టి శివలింగంతో చేసే అపూర్వమైన వ్రతం, తలరాతను సైతం మార్చే వ్రతం. అసలు 16 సోమవారాల వ్రతాన్ని ఎందుకు ఆచరిస్తారు అంటే కనుక, తీవ్రమైన కష్టాల నుంచి బయటపడడం కోసం, ఇక నా వల్ల కాదు అనుకునే పరిస్థితి నుంచి జీవితాన్ని సుఖమయంగా జీవించడానికి శివానుగ్రహం పొందే అతి సులభమైన మార్గమే ఈ 16 సోమవారాల వ్రతం. దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్న పెళ్లి, సంతానం, ఇల్లు, అన్యోన్య దాంపత్యం, ఐశ్వర్యం, విద్య ఈ 16 సోమవారాలు వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారు దీర్ఘ సుమంగళిగా యోగం కలుగుతుందట. ఇక మరణానంతరం కూడా కైలాస ప్రాప్తి కలుగుతుందట. ఇంతటి అత్యంత శక్తివంతమైన 16 సోమవారాల వ్రతాన్ని ఈ 2026 సంవత్సరంలో ఎప్పుడు మొదలు పెట్టాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, పూజ విధి విధానం గురించి పూర్తి వివరంగా ఇవాల్టి వీడియోలో చాలా డీటెయిల్డ్గా తెలియజేస్తాను. మీకు వచ్చే ఎన్నో సందేహాలు ఈ 16 సోమవారాల వ్రతంలో వస్తూ ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా సమాధానం చెప్తూ ఈ 2026 సంవత్సరంలో ఏ రోజున మొదలు పెట్టాలి, ఎప్పుడు ఈ 16 సోమవారాల వ్రతం ముగుస్తుంది అనే విషయాన్ని కూడా పూర్తి వివరంగా తెలియజేస్తాను. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఏ సోమవారం అయినా సరే మొదలు పెట్టుకోవచ్చు. కానీ చాలా విశేషమైన ఫలితాల కోసం చాలామంది చాతుర్మాస దీక్ష మొదలుపెట్టినప్పటి నుంచి ఈ 4 నెలల పాటు దీక్ష కొనసాగుతూ ఉంటుంది కదా, అందుకని ఈ 4 నెలలు కూడా 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మరి ఈ 2026 సంవత్సరంలో చాతుర్మాస దీక్ష ఎప్పుడు మొదలు పెడతారు, 16 సోమవారాల వ్రతాన్ని ఎప్పుడు మొదలు పెట్టాలి అనే విషయాన్ని తెలియజేస్తాను. ఈ 2026 సంవత్సరంలో జూలై నెలలో జూలై 14వ తారీఖు జ్యేష్ఠ అమావాస్య తర్వాత జూలై 15వ తారీఖు నుంచి ఆషాఢమాసం అనేది ప్రారంభమవుతుంది. ఆషాఢమాసం మొదలైన మొదటి సోమవారం వేళ ఈ వ్రతాన్ని ఆచరించాలనుకుంటున్నారంటే అప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించకూడదు. జూలై 25వ తారీఖు మనకు తొలి ఏకాదశి అయ్యింది కదా, ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి అంటారు కదండి. ఈ తొలి ఏకాదశి తర్వాత వచ్చే సోమవారం వేళ ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఆచరించాలి. అంటే ఈ 2026 సంవత్సరంలో జూలై 27వ తారీఖు సోమవారం వేళ త్రయోదశి తిథి సమయాన చాలా విశేషంగా ఉంది. ఆ రోజున మొదలు పెట్టుకోవచ్చు. ఆ రోజు కుదరలేదు అంటే కనుక మీరు తర్వాత వచ్చే సోమవారం అయినా సరే ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఎప్పుడైనా సరే మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ జూలై 27వ తారీఖు మీకు కుదరలేదు అనుకుందాం, ఆ తర్వాత వచ్చే ఆగస్ట్ 3వ తారీఖు కానీ 10వ తారీఖు, 17, 24, 31వ తారీఖు లేదా సెప్టెంబర్లో వచ్చే సోమవారాల్లో అయినా సరే మీరు ఈ 16 సోమవారాల వ్రతాన్ని అయితే మొదలుపెట్టుకోవచ్చు. ఇప్పుడు అప్పుడు అనేం లేదండి. మీకు 16 సోమవారాల వ్రతాన్ని మొదలు పెట్టుకోవాలి అని అనిపించినప్పుడు సోమవారం ఉందా లేదా అని ఒక్కటి మాత్రమే చూసుకోండి. ఆ సోమవారం వచ్చింది అంటే కనుక మీరు ఖచ్చితంగా 16 సోమవారాల వ్రతాన్ని అయితే చేసుకోవచ్చు. చాతుర్మాస దీక్ష అనేది తొలి ఏకాదశి అంటే జూలై 25వ తారీఖుతో మొదలు పెట్టుకుంటే నవంబర్ 20వ తారీఖు వరకు శుక్రవారం వరకు మనకు కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది కదా. మొత్తం 16 వారాలు కాబట్టి ఈ 16 వారాలు కూడా స్వామి నామస్మరణతోనే, అంటే శివుడైనా సరే విష్ణుమూర్తి అయినా సరే ఎవరు మీకు తలుచుకోవాలి అనిపిస్తే ఆ స్వామిని తలుచుకుని, ఒకవేళ 16 సోమవారాలు వ్రతాన్ని ఆచరించుకోవాలి అనుకుంటే ఓం నమ శివాయ అని పూజ అయినంత వరకు కూడా మీరు శివధ్యానంలోనే ఉండాలి. 16 సోమవారాల వ్రతాన్ని ఒక వారం చేసిన తర్వాత రెండో వారం అయితే మీరు ద్వితీయ విఘ్నం రాకుండా చూసుకోండి. తర్వాత రెండో వారం కూడా కంటిన్యూ చేసుకున్న తర్వాత మీకు మధ్యలో పీరియడ్స్ అవి వస్తూ ఉంటాయి కదా, ఆడవారికి ముఖ్యంగా అదే కదా ప్రాబ్లం. సో మొదటి 2 వారాలు మీరు పూర్తి చేసుకున్న తర్వాత మూడో వారం ఏదైనా అడ్డంకి వచ్చినా సరే పర్వాలేదు. మొదటి వారం అయిన తర్వాత అడ్డంకి వస్తే మళ్ళీ మొదటి నుంచి మళ్ళీ మొదలు పెట్టుకోండి. అంటే రెండో వారం అనేది ద్వితీయ విఘ్నం రాకూడదు.
16 సోమవారాల వ్రతంలో కొన్ని ముఖ్యమైన నియమాలైతే తప్పనిసరిగా పాటించాలి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మనం ఈ వ్రతంలో పార్థివలింగానికి పూజ చేస్తూ ఉంటాం. అంటే పార్థివలింగం అంటే మట్టితో తయారు చేసిన శివలింగం అన్నమాట. ఈ మట్టి శివలింగాన్ని పుట్టమన్ను అయినా ఉండాలి తప్పనిసరిగా. లేదు అంటే కనుక పుట్టమన్ను దొరకలేదు అంటే కనుక మీరు ఎవరు తొక్కని ప్రదేశంలో మట్టిని తెచ్చుకొని లేదా పూల కుండీల మొక్కల్లో అయినా సరే మట్టిని తీసుకుని ఆ మట్టితో శివలింగాన్ని అయితే తయారు చేసుకోవచ్చు. అయితే ఈ మట్టి శివలింగాన్ని మనం ఏ వారానికి ఆ వారం అంటే 16 వారాలు కదా! 16 ఏ వారానికి ఆ వారం అయితే మనం మట్టిని తెచ్చుకుని 16 శివలింగాలు అయితే చేసుకోవాలి. 16 శివలింగాలు అంటే ఏ వారానికి ఆ వారం ఒక్కొక్క శివలింగం చొప్పున మనం చేసుకోవాలి. ఆ ప్రకారంగా మట్టిని ముందుగానే తెచ్చుకుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దంచి పొడి చేసి జల్లెడ పట్టి ఎండలో ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మట్టిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఏ వారానికి ఆ వారం ఇలా మట్టి శివలింగాన్ని అయితే తయారు చేసుకోవాలి. శివలింగాన్ని తయారు చేసేటప్పుడు ఆ మట్టిలో కొద్దిగా పసుపు, కుంకుమ, విభూది, ఆవు పాలు, గోమయం, గోమూత్రం ఇవి కూడా వేసుకుని మీరు మట్టి శివలింగాన్ని తయారు చేసుకోవచ్చు. అయితే 16 సోమవారాల వ్రతంలో మట్టి శివలింగం తయారు చేసేటప్పుడు పానమట్టం ఉంటుంది కదా, అది విడిగా తయారు చేయకూడదు. దాంతోనే కలిపి మనం ఏకాండిగానే మనం ఒకే విధంగా శివలింగం ఈ పానమట్టం కలిపి మనం తయారు చేసుకోవాలి. అయితే శివలింగం చేసుకున్న తర్వాత మీరు కావాలి అనుకుంటే సర్పాన్ని కూడా తయారు చేసుకుని శివలింగం పైన ఈ విధంగా పెట్టుకోవచ్చు. లేదు అంటే కనుక ఉట్టి శివలింగాన్నే తయారు చేసుకోవచ్చు. అయితే ఈ పూజకు పార్థివ శివలింగం అంటే మట్టి శివలింగాన్ని తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఆ తర్వాత పసుపు గణపతిని కూడా తయారు చేసుకుని 2 తమలపాకుల పైన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఏమిటంటే కుందులు అవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. పిండి ప్రమిదను మీరు పిండి దీపాన్ని పెట్టాలి అనుకుంటే పిండి దీపాన్ని కూడా ఇందులో తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. ముందుగా దీపారాధన చేసుకుని దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అని దండం పెట్టుకుని దీపాన్ని వెలిగించిన తర్వాత దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు వేసి దీపజ్యోతికి నమస్కారం చేసుకోవాలి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా ముందుగా గణపతిని ఆరాధిస్తాం కదా. ఇక్కడ కూడా గణపతిని షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు, పసుపు, కుంకుమ అన్నీ సమర్పించి ధూపం దీపం చూపించి నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇక్కడతో వినాయకుడి పూజ పూర్తవుతుంది. ఇలా వినాయకుడి పూజ పూర్తి చేసుకున్న తర్వాత మనం శివలింగానికి పూజ చేసుకోవాలి. మట్టి శివలింగాన్ని కూడా మనం షోడశోపచారాలతో పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, వినాయకునికి ఏ విధంగా అయితే పూజ చేశామో అదేవిధంగా షోడశోపచారాలతో పూజించాలి. అయితే మట్టి శివలింగానికే మీరు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. కొంచెం మట్టి శివలింగాన్ని కొద్దిగా గట్టిగా చేసుకుంటే మీరు అభిషేకం చేసుకున్న తర్వాత కూడా కరగకుండా ఉంటుంది. అయితే పంచామృతాలు ఏమేంటంటే ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, పంచదార, ఆవు నెయ్యి మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో అభిషేకం చేసుకోవచ్చు. విభూది జలం, విభూది, పంచదార వేటితో అయినా సరే మీరు పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు. ఇలా అభిషేకం చేసుకున్న తర్వాత స్వామికి ఏది అభిషేకం చేసినా చేయకపోయినా సరే గుక్కెడు నీళ్లు స్వామి మీద పోస్తే ఆ స్వామి పరవశించి బోళాశంకరుడు అంటాం కదా, బోళాశంకరుడు పరవశించి మనకు అడిగిన కోరికలన్నీ కూడా తీరుస్తారు. ఇలా పంచామృతాలతో అభిషేకం చేసుకున్న తర్వాత మనం స్వామికి శుభ్రం చేసి ఆ తర్వాత మనం మారేడు దళాలతో మనం 108 నామాలు చదువుకుంటూ మారేడు దళాలతో అలాగే తెలుపు రంగు అక్షంతలతో అదేవిధంగా తెల్లని పువ్వులతో స్వామికి తెలుపు రంగు పువ్వులు అంటే ఎంతో ఇష్టం. ఆ తెల్లని పువ్వులతో కూడా మనం పూజ చేసుకోవాలి. 108 నామాలు మనం మారేడు దళాలతో పూజ చేసుకున్న తర్వాత మా చంద్రశేఖరాష్టకం, లింగాష్టకం, బిల్వాష్టకం ఇలా మీకు ఏదైనా చదవాలి అనిపిస్తే అవన్నీ కూడా ఆ అష్టకాలన్నీ కూడా చదువుకోవచ్చు. ఆ తర్వాత స్వామివారి వ్రత కథలు ఉంటాయి. ఇందులో 5 కథలు అయితే ఉంటాయి. ఆ 5 కథలను అక్షింతలు పట్టుకుని మనం ఆ కథలను చదువుకోవాలి. ఈ కథలను చదువుకున్న తర్వాత 8 సార్లను అర్ఘ్యాన్ని ఇవ్వాలి. ఈ పూజను ఎప్పుడు చేయాలి అంటే కనుక ఉదయం వేళ అంటే బ్రహ్మముహూర్త సమయంలో ఈ వ్రతాన్ని చేస్తే ఎంతో మంచిది. మీకు ఒకవేళ కుదరని పక్షంలో
ఉదయం పగలంతా ఉపవాసం ఉండి మీరు సాయంకాలం పూట కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ఈ 16 సోమవారాల వ్రతాన్ని ఆచరిస్తున్న వారు తప్పనిసరిగా ముందు రోజు ఆదివారం నుంచే మీరు నాన్ వెజ్ అవి తినకుండా ఉండాలి. సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. సోమవారం వేళ ఉపవాసం ఉండాలి. తప్పనిసరిగా ఉపవాసం ఉండాలా అంటే అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఉంటే కనుక చిన్నపిల్లలు, పెద్దవారు, గర్భిణీ స్త్రీలు ఉపవాసం ఉండనవసరం లేదు. మిగతా వారందరూ కూడా ఉపవాసం చేసి పూజ చేస్తే ఎంతో విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ 16 సోమవారాల వ్రతంలో తప్పనిసరిగా ఈ నైవేద్యం అయితే నివేదన చేయాలండి. గోధుమ రవ్వలో చేసినటువంటి నైవేద్యాన్ని మాత్రమే నివేదన చేయాలి. గోధుమ రవ్వని చక్కగా నేతిలో వేపి, బెల్లం వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి, ఇలాచీ పౌడర్ కూడా వేసి స్వామికి వారికి మనం ముద్దగా అంటే ఒక కేసరిలాగా గోధుమ రవ్వతో మాత్రమే నైవేద్యం చేయాలి. ఇది మనకు సత్యనారాయణ స్వామి వ్రతంకి మనం రవ్వతో చేసినటువంటి ప్రసాదాన్ని చేసుకుంటాం కదా, అలాంటి ప్రసాదమే ఈ 16 సోమవారాల వ్రతంలో కూడా నివేదన చేయాలి. పూజానంతరం కూడా ఈ నైవేద్యాన్ని కూడా 3 భాగాలు చేయాలి. ఒకటేమో స్వామివారికి కొంత భాగం, కుటుంబ సభ్యులు మరికొంత తినాలి. ఇంకొకటేమో ఇరుగు పొరుగు వారికి పంచాలి. 16 సోమవారాల వ్రతాన్ని గుడిలో కూడా సామూహికంగా చేస్తూ ఉంటారు. ఒకే రోజు 16 సార్లు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తారు అంటే 16 సార్లు అంటే 16 వారాల్లో మనకు ఒక్కసారైనా ఏదో ఒకసారి ఆటంకం అయితే రావచ్చు కదా, అందుకని ఆటంకం జరుగుతుందే అని కాబట్టి ఈ వ్రతం ఆగకుండా ఒకే రోజు 16 సార్లు ఈ వ్రతాన్ని అయితే ఆచరిస్తూ ఉంటారు. ఈ విధంగా ధూపదీప నైవేద్యాలతో ఆ శివయ్యను పూజించుకోవాలి. ఇక శివలింగాన్ని ఏం చేయాలి అంటే కనుక పూజ అయిన తర్వాత అంటూ ముట్టు లేకుండా ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలి. ఇలా ప్రతి వారం మనం చేసుకుంటాం కదా శివలింగాలను, అలా 16 వారాలు చేసుకుంటాం కాబట్టి 16 శివలింగాలు అవుతాయి. ఇలా 16 శివలింగాలు 16 సోమవారాలు పూజ పూర్తయిన తర్వాత 3 నెలల్లోపే ఏదైనా పుణ్యతీర్థంలో నదీ ప్రవాహంలో ఈ మట్టి శివలింగాలను అయితే నిమజ్జనం చేయాలి. ఇలా ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత క్షమాపణ చెప్పుకున్న తర్వాత మన వ్రతకథలు 5 ఉంటాయని చెప్పాను కదా, ఆ వ్రతకథలు తెలుపు అక్షంతలు చేత్తో పట్టుకుని మనం వ్రతకథలను అయితే చదువుకోవాలి. ఈ తెలుపు అక్షంతలను ఎలా కలుపుకోవాలి అంటే బియ్యంలో కొద్దిగా విభూది వేసి కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలుపుకుంటే మనకు తెలుపు అక్షంతలు, శ్వేత అక్షంతలు సిద్ధమైపోతాయి. ఈ తెలుపు అక్షంతలు చేత్తో పట్టుకుని ఈ వ్రత కథలు 5 ఉన్నాయి కదా, ఈ 5టిని మనం చదువుకోవాలి. కథలు చదువుకున్న తర్వాత అక్షంతలు స్వామి మీద వేసి నమస్కరించుకోవాలి. అలా నమస్కరించుకుని లెంపలు వేసుకుని వ్రతాన్ని అయితే ఈ విధంగా ఉదయం వేళ అయినా సాయంత్రం వేళ అయినా సరే ఈ విధంగానే చేసుకోవచ్చు. ఉదయం పూజ చేసుకున్న సాయంత్రం కూడా దీపం పెట్టి ఏదో పండో ఫలమో నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి. సాయంత్రం కూడా కంపల్సరీగా ఒక దీపం అయితే పెట్టాలి. ఈ పూజ అయిన తర్వాత ముత్తైదువులను ఎవరైనా ఇంటికి పిలిచి వాయనం అయితే ఇవ్వండి. ఆడవాళ్ళకైతే కాళ్లకు నిండుగా పసుపు రాసి నుదుటను బొట్టు పెట్టి పండు తాంబూలం మీ శక్తి కొలది జాకెట్ ముక్కను కూడా పెట్టి వాయనంగా తప్పనిసరిగా ఇవ్వచ్చు. ఇలా పూజ చేసిన తర్వాత కొబ్బరికాయ తప్పనిసరిగా కొట్టాలి. అంటే కొడితే మంచిది, పూర్ణఫలం కాబట్టి కొబ్బరికాయను కొడితే మంచిది. వ్రతం చేసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఇటువంటి కొబ్బరికాయలు తప్పనిసరిగా కొట్టాలి. కొబ్బరికాయ కొట్టిన తర్వాత మంగళహారతులు ఇవ్వాలి. వితంతువులు కూడా ఈ పూజను చేసుకోవచ్చు. మరి ఈ పూజాపీఠాన్ని ఎప్పుడు కదపాలి అంటే కనుక ఈరోజు సోమవారం కదా, ఉదయం వేళ సాయంత్రం వేళ పూజ చేసుకున్నాము మేము ఉంచగలిగితే మీరు ఉంచండి. లేదు అంటే కనుక మంగళవారం ఉదయం వేళ సాయంత్రం వేళ కూడా పూజ చేసుకుని ఆ మరుసటి రోజు బుధవారం ఉదయం మీరు చిన్నగా పూజ చేసుకుని దీపం పెట్టి ఏదైనా పండో ఫలమో నైవేద్యం పెట్టి అప్పుడు బుధవారం నాడు కదపాలి. ఒకవేళ సోమవారం నాడే మేము కదిపేస్తాము అనుకుంటే కనుక సోమవారం పూజ చేసుకున్న తర్వాత సోమవారం దీపారాధన అవన్నీ అయిపోతాయి కదా, పొద్దున్న సాయంత్రం కూడా సాయంత్రమే దీపం ఉండగానే చిన్నగా కదిపేసి ఉద్వాసన చెప్పేయచ్చు. అప్పుడు మీరు ఆ పూజా వస్తువులన్నీ తీసేసినా తప్పేమీ లేదు. ఉద్వాసన చెప్పిన తర్వాత మాత్రమే శివలింగాన్ని కదిపి ఏదైనా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని మీ పూజా మందిరంలోనే ఉంచుకోగలిగితే శక్తి ఉంటే అక్కడే ఉంచుకోండి. లేదంటే అంటు ముట్టు తగిలిన చోట ఎక్కడైనా పెట్టుకోవచ్చు.
మరి 16 సోమవారాలు పూజ పూర్తయిన తర్వాత ఉద్యాపన లాంటిది ఏదైనా ఉందా అంటే కనుక, ఉద్యాపన ఎలా చేయాలి అంటే కనుక, ఈ 16 సోమవారాలు పూజ పూర్తయిపోయిన తర్వాత 17 సోమవారం వేళ ఈ 16 శివలింగాలు పెట్టి స్వామివారికి యథాశక్తిగా పూజ చేసుకుని దీపధూప నైవేద్యాలు పెట్టి మీ శక్తి కొలది ముత్తైదువులకు తాంబూలాలు ఇవ్వవచ్చు. మరి 16 మంది ముత్తైదువులకు ఇవ్వాలా అంటే అటువంటి నియమం ఏమీ లేదండి. మీరు ఎంతమందికి చేయగలరో, తాంబూలాలు ఎంతమందికి ఇవ్వగలరో అంతమందిని పిలిచి, తప్పనిసరిగా ఒక్కరికైనా ఇచ్చినా మంచిదే, ఒక్కరినైనా పిలిచి తాంబూలం ఇచ్చి దక్షిణ అన్నీ పెట్టి ఇచ్చిన తర్వాత భోజనాలు పెట్టవచ్చు. ఇంకా స్వయంపాక దానం ఏమైనా ఇవ్వాలా అంటే మీరు బ్రాహ్మణునకు స్వయంపాక దానం ఇస్తే మంచిది, అందులో తప్పేమీ లేదు. అంతేనండి. ఈ 16 సోమవారాల వ్రతం గురించి మీకు అన్ని వివరాలను వివరించాను అని అనుకుంటున్నాను. ఉపవాసం ఎలా ఉండాలి, పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమిటి, నైవేద్యం ఏం సమర్పించాలి అనే పూర్తి విషయాలన్నీ మీకు అందజేశాను కదా. మీకు ఇంకా ఏమైనా వీడియోలో డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.